సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య ఎట్ ప్రజెంట్ ఏం జరుగుతోంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మీకు రెసనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. ఈ పర్సన్ ఎట్ ప్రజెంట్ మీతో కాంటాక్ట్లో ఉన్నా లేకపోతే నో కాంటాక్ట్లో ఉన్నా ఆర్ఎల్స్ మీ ఇద్దరి మధ్య ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ నడుస్తున్నా సరే ఈ రీడింగ్ మీకు రెసనేట్ అవుతుంది. యూనివర్స్కి ఏంజల్స్కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. సో చూద్దాం మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఎట్ ప్రజెంట్ రిలేషన్ ఎలా ఉంది. ద మైసర్ కంప్లీట్గా మీ పర్సన్ ఏంటంటే క్లోజ్డ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారండి. మీ థర్డ్ పార్టీ విషయంలో చాలా కంట్రోల్డ్గా ఉంటున్నారు. సో ఏమీ చెప్పట్లేదు. కొంతమంది సిచ్యువేషన్స్లో అయితే మీ పర్సన్ థర్డ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు, మీ పార్ట్నర్ థర్డ్ పార్టీకి దూరంగా ఉంటున్నారు, ఆర్ఎల్స్ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది థర్డ్ పార్టీకి తెలియనికుండా చాలా జాగ్రత్త పడుతున్నారు, చాలా తెలివిగా హ్యాండిల్ చేస్తున్నారు అనమాట. సో మీ పర్సన్ చాలా తెలివైన వాళ్ళు, చాలా జాగ్రత్త పడుతున్నారు థర్డ్ పార్టీ విషయంలో. ఏ విషయాలు బయట పడట్లేదు. మేబీ ఇక్కడ థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య బ్లాక్ సిచ్యువేషన్ ఉండొచ్చు. మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్గా సిచ్యువేషన్ మీద కంట్రోల్ తనే చేయాలి అనుకుంటున్నారు. ఇక్కడ మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు మీ పర్సన్. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. సో మీ పర్సన్ మీ చిన్నగా థర్డ్ పార్టీని దూరం పెట్టడానికి వాళ్ళ కన్నింగ్ నేచర్ కావచ్చు, వాళ్ళ బుద్ధి కావచ్చు, ఇక్కడ మీ పర్సన్ అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు టోటల్గా మీ పర్సన్ ఏంటంటే తన లైఫ్ మీద కంట్రోల్ తను తీసుకోవాలి అనుకుంటున్నారు. సో ప్రతిదానికి థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయిపోయే మీ పర్సన్ ఇప్పుడు దేనికి డిపెండెన్సీని డిపెండెన్సీని కావచ్చు మీ పర్సన్ తీసి పక్కన పెట్టాలనుకుంటున్నారు. చాలా తెలివిగా థర్డ్ పార్టీ నుంచి మీ దగ్గరికి వచ్చేయాలి అనుకుంటున్నారు. టోటల్లీ ఈ రిలేషన్ మీద థర్డ్ పార్టీ విషయంలో తన కంట్రోల్, తను ఏం చేయాలనుకుంటున్నారో అదే చేయాలనుకుంటున్నారు తప్ప సో థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ దూరం పెట్టాలనుకుంటున్నారు. టోటల్లీ మీ పర్సన్ ఏంటంటే అన్కంట్రోల్డ్ లవ్ చూపించేవాళ్ళు థర్డ్ పార్టీ విషయంలో, కానీ ఇప్పుడు కంట్రోల్డ్గా ఉంటున్నారు. చాలా తెలివిగా అవతల వాళ్ళు ఏంటి, ఎలాంటి వాళ్ళు, మనం ఏం చెయ్యాలి, ఎలా ఉండాలి అది చూసి నేర్చుకుంటున్నారు థర్డ్ పార్టీ విషయంలో. మీ పర్సన్ థర్డ్ పార్టీ ఎలా ఉంటున్నారో అది చూసి వాళ్ళు చేసేది వాళ్ళకే రివర్స్లో చేస్తున్నారనమాట. సో టోటల్లీ బ్లాక్ సిచ్యువేషన్ కానీ ఆర్ఎస్ వాళ్ళ విషయంలో కంప్లీట్గా కంట్రోల్ ఉండడం, ఎమోషనల్గా వీక్ అయిపోయినట్టు, వాళ్ళంటే చాలా ప్రేమ ఉన్నట్టుగా మీ పర్సన్ అయితే బయటపడాలి అని అయితే అనుకోవట్లేదు. సో లవర్స్ కార్డ్. సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో చాలా ప్రేమ పెంచుకున్నారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టం పెంచుకున్నారు, చాలా ప్రేమ పెంచుకున్నారు. వాళ్ళు థర్డ్ పార్టీ తన కోసమే పుట్టిందేమో అన్నంత ఫీల్ అయ్యారు పాస్ట్లో. కానీ ఇప్పుడు అది రాంగ్ అనే విషయం ప్రూవ్ అయింది. మేబీ థర్డ్ పార్టీ లైఫ్లో కూడా వేరే వాళ్ళు ఉన్నారని ఈ పర్సన్కి తెలిసి ఉండొచ్చు. అందుకే ఈ పర్సన్ కంట్రోల్గా ఉంటున్నారు. పాస్ట్లో ఏంటంటే ఈ పర్సన్ థర్డ్ పార్టీ తనకి సోల్మేటు, పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది అన్నట్టుగా థర్డ్ పార్టీ చూపించే ప్రేమకి మీ పర్సన్ చాలా ఫ్లర్ట్ అయిపోయేవాళ్ళు, చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళు. థర్డ్ పార్టీ విషయంలో అమితమైన ఇష్టం ఆర్ ప్రేమ పెంచుకోవడము. సో వాళ్ళే వీళ్ళకంతా సర్వస్వము, వాళ్ళు మించిన థర్డ్ పార్టీకి మించిన వాళ్ళు ఎవరు ప్రేమగా చూసుకోలేరు వాళ్ళని ఫీల్ అయిపోవడము. సో అంతలా ఉండేది అనమాట. అంతగా డీప్గా వెళ్ళిపోయారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ విషయంలో. అండ్ వాళ్ళిద్దరికీ మధ్య చాలా డీప్ కనెక్షన్ వరకు వెళ్ళి ఉండొచ్చు. ఈవెన్ ఫిజికల్ రిలేషన్షిప్ వరకు కూడా వీళ్ళిద్దరి మధ్య పాస్ట్లో వెళ్ళి ఉండొచ్చు. ఆర్ ఎల్స్
థర్డ్ పార్టీ వాళ్ళని జెన్యూన్గా లవ్ చేస్తున్నారు, థర్డ్ పార్టీకి వీళ్ళు లేకపోతే ఉండలేరు. సో అట్లా అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళు అనమాట పాస్ట్లో. సో థర్డ్ పార్టీ పాస్ట్లో ఈ పర్సన్ని బాగా ప్రేమిస్తున్నారు, బాగా ఇష్టపడుతున్నారు, వాళ్ళ విషయంలో చూపించే ప్రేమ జెన్యూనిటీ అన్నట్టుగా పాస్ట్లో ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఎట్ ప్రజెంట్ మీ పర్సన్ టోటల్లీ చాలా తెలివైపోయారు, చాలా నేర్చుకుంటున్నారు. కంట్రోల్ ఎలా ఉండాలి, వాళ్ళ ఫీలింగ్స్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ కంట్రోల్ ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేర్చుకుంటున్నారు. సో ఎవరికి ప్రేమ చూపించకూడదు, సో ఎవరి మీద ప్రేమ పెంచుకోకూడదు. ఎవరి మీదైనా ప్రేమ పెంచుకున్నాము అంటే వాళ్ళకి మనం లొంగిపోవాలి, వాళ్ళకి మనం డౌన్ అవ్వాలి. సో అనేది ఇప్పుడు తెలుసుకుంటున్నారు. థర్డ్ పార్టీ ప్రేమ ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది పర్సన్ తెలుసుకున్నారు. కాబట్టి మేబీ ఇప్పుడు కంట్రోలింగ్ ఎనర్జీ అందుకే వచ్చి ఉండొచ్చు. అందుకే వాళ్ళ మీద వాళ్ళు కంట్రోల్ తెచ్చుకుంటున్నారు. థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ థర్డ్ పార్టీ ఎన్ని మెసేజెస్ చేసినా, ఎంత ప్రేమగా మాట్లాడినా, ఎంత ప్రేమ చూపించినా, పాస్ట్లో మనం అట్లా ఉన్నాము, ఇట్లా ఉన్నాము, మనం అది ఇది, సో సంథింగ్ ఈ పర్సన్ని ట్రాప్ చేయడానికి కానీ, ఎమోషనల్లీ డౌన్ చేయడానికి కానీ, కంట్రోల్ చేయడానికి కానీ ట్రై చేస్తూ ఉంటే కూడా ఈ పర్సన్ దేనికి రెస్పాండ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాక్ చేశారు, రెస్పాండ్ అవ్వట్లేదు, స్పందించట్లేదు. ఇదంతా మనకి సెట్ అవ్వదు, ఈ ప్రేమ ఇదంతా మనకి సెట్ అవ్వదు, ప్రతి విషయంలోనూ నేను మోసపోతాను, ఇంకా నుంచైనా తెలివిగా ఉండాలి, ఎవరు చూపించే ప్రేమని, ఎవరు చూపించే ఎమోషన్ని అంత ఈజీగా వెంటనే నమ్మేయకూడదు. మన మీద ప్రేమ చూపిస్తున్నారు అంటే సో వాళ్ళకేదో అవసరం ఉంటుంది, మన నుంచి వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో అందుకే వాళ్ళు నా మీద ప్రేమ చూపించుంటారు తప్ప రియల్గా లవ్ ఏం కాదు. థర్డ్ పార్టీకి నా మీద ఉన్నది ట్రూ లవ్ అయితే కాదు. నా దగ్గర నుంచి ఏదో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసమా, లేకపోతే ఇంకేదో రొమాన్స్ కోసమా ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు, నా దగ్గర నుంచి బెనిఫిట్స్ కోసం వచ్చారు తప్ప నేనంటే ట్రూ లవ్గా ఈ పర్సన్ నా లైఫ్లోకి అయితే రాలేదు. నాకు థర్డ్ పార్టీ అంత వాల్యూ ఇవ్వరు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు అనేది మీ పర్సన్ తెలుసుకున్నారనమాట. మేబీ థర్డ్ పార్టీ లైఫ్లో ఇంకెవరో పర్సన్ కూడా రీసెంట్లీ వచ్చి ఉండొచ్చు. కొంతమంది విషయంలో థర్డ్ పార్టీ లైఫ్లోకి ఇంకెవరో రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చి ఉండొచ్చు. అప్పటి నుంచి థర్డ్ పార్టీ మీ పర్సన్కి టైం ఇవ్వడం తగ్గించేశారు, మీ పర్సన్ విషయంలో ప్రేమ చూపించడం తగ్గించేశారు. అందుకే మీ పర్సన్ ఏంటంటే అక్కడ క్లోజ్డ్ ఆఫ్ అయిపోయారు. వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళేంటి, అది మీ పర్సన్ ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు. ఏదైతే ప్రేమ థర్డ్ పార్టీ విషయంలో చూపించారో అదంతా కరెక్ట్ కాదు అనేది పర్సన్ తెలుసుకుంటున్నారు. సో న్యూ విజన్. మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో కొత్తగా మాట్లాడటం, కొత్తగా బిహేవ్ చేయడం, కొత్తగా ఆలోచించడం చేస్తున్నారు. ఇంతకుముందు వాళ్ళు ఏం చేసినా వాళ్ళకి సరెండర్ అయ్యి, వాళ్ళకి డౌన్ టు ఎర్త్ అయ్యి, వాళ్ళకి అన్నీ చేసి, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి తీసుకొని వెళ్ళి, ఏం చేయాలంటే అవన్నీ చేసి అలా ఉండేవాళ్ళు మీ పర్సన్. ఇప్పుడు ఏంటంటే కొత్తగా బిహేవ్ చేస్తున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో. మీ పర్సన్ పర్స్పెక్టివ్ అనేది చేంజ్ అయిపోయింది. అంటే చూసే విధానం, థర్డ్ పార్టీ విషయంలో చూసే విధానం కానీ, అర్థం చేసుకునే విధానంలో కానీ ఇక్కడ చాలా చేంజెస్ వచ్చాయి. ముందులాగా థర్డ్ పార్టీ విషయంలో చూడలేకపోతున్నారు. వాళ్ళు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మీ పర్సన్కి చాలా కొత్తగా అనిపిస్తున్నారు, చాలా కొత్తగా, చాలా వింతగా. వీళ్ళనా నేను ఇంతకాలం లవ్ చేసింది, వీళ్ళ నాకు జెన్యూన్ పర్సన్ అనుకుంది, వీళ్ళనా నేను ఇంతవరకు నమ్మింది, వీళ్ళనా నేను ఇంతవరకు ఇష్టపడింది, వీళ్ళనా నేను ఇంతవరకు ప్రేమించింది.
ఇప్పుడు కంప్లీట్లీ ఈ పర్సన్ ప్రాస్పెక్టివ్ చేంజ్ అయిపోయింది, చూసే విధానం చేంజ్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. ఇప్పటిదాకా థర్డ్ పార్టీ విషయంలో కంప్లీట్గా బ్లైండ్గా వాళ్ళు చూపించే ప్రేమకి బెండ్ అయిపోయిన మీ పర్సన్ ఇప్పుడు కొత్తగా మాట్లాడుతున్నారు, కొత్తగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లకు ఒక క్లారిటీ వచ్చింది కదా, అందుకే చేంజ్ అయిపోతారు. ఇప్పటిదాకా థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ ఏంటంటే కంప్లీట్గా బ్లైండ్గా కళ్ళు మూసుకుపోయి, సో వాళ్ళు ఏం చెప్పినా రైటు, మీరేం చేసినా రాంగు, వాళ్ళదే కరెక్టు అన్నట్టు ఉండేవాళ్ళు. సో కానీ ఇప్పుడు ఏంటంటే అలా లేదు, పరిస్థితులు అలా లేదు. వాళ్ళ ప్రాస్పెక్టివ్ మారిపోయింది, వాళ్ళు చూసే విధానం మారిపోయింది, అడ్వెంచర్. సో అనవసరంగా వీళ్ళు రిస్క్ చేయాలి అనుకోవట్లేదు థర్డ్ పార్టీ విషయంలో. వాళ్ళతో ఫైట్ అనుకోవట్లేదు. వాళ్ళ మీద దృష్టి మారిపోయింది కాబట్టి అనవసరమైన రిస్కులు కానీ, అనవసరమైన అడ్వెంచర్స్ కానీ, అనవసరమైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాలి అనుకోవట్లేదు. ఎందుకు, ఇప్పుడు ఎదురుకుండా మన ముందు గుంట ఉంది అన్నప్పుడు కావాలని వెళ్ళి దాంట్లో ఎవరో పడతారు, రిస్క్ ఎవరు చేస్తారు? అక్కడ ప్రాబ్లం ఉంది అన్నప్పుడు ఎవరు అక్కడ దానికి వెళ్తారు? జాగ్రత్త పడతారు కదా, ఎవరైనా భయపడతారు కదా. సో అట్లా మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో చాలా జాగ్రత్త పడుతున్నారు. రిస్క్ తీసుకోవాలి అనుకోవట్లేదు, ప్రాబ్లం తెచ్చుకోవాలి అనుకోవట్లేదు. ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ చాలు, కొత్త ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోవాలి అనుకోవట్లేదు. ఇప్పుడు చూసే విధానమే థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళు చూసే విధానమే మారిపోయింది కాబట్టి ఎందుకు రిస్క్ చేస్తారు? పాస్ట్లో వాళ్ళు థర్డ్ పార్టీ చూపించే లవ్ పిచ్చిది అంటే బ్లైండ్గా నమ్మారు కాబట్టి వాళ్ళ కోసం రిస్కులు చేశారు, వాళ్ళ కోసం అడ్వెంచర్స్ చేశారు, వాళ్ళ కోసం ఏమైనా తీసుకొచ్చారు, ఏమైనా చేశారు, అన్నీ చేశారు. ఇప్పుడు థర్డ్ పార్టీ రియాలిటీ చూసిన తర్వాత, వాళ్ళ బిహేవియర్ తెలిసిన తర్వాత ఎందుకు రిస్క్ చేస్తారు? అది ప్రాబ్లమ్స్ని ఎవరు కొని తెచ్చుకుంటారు? అసలే మీ పర్సన్ చాలా భయస్తులు, చాలా జాగ్రత్త పరులు. రిస్క్ చేయడం ఎందుకు అని, ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకోవడం ఎందుకు అని సైలెంట్ అయిపోతున్నారు. సో లెట్టింగ్ గో, పర్సన్ లెట్ గో చేయాలనుకుంటున్నారు. ఏదైతే అది అవుతుంది, ఎలా ఉంటే అలా ఉంటుంది, పోనీ ఏమైతే అది జరుగుతుంది. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. వెళ్ళిపోతే వెళ్ళిపోని, నేను అనవసరంగా ప్రాబ్లం ఎందుకు ఫేస్ చేయాలి, నేను అనవసరంగా రిస్క్లో ఎందుకు పడాలి? ఉంటే ఉంటారు, వెళ్ళిపోతే వెళ్ళిపోతారు. అది మీ పర్సన్ ఫీలింగ్. చూడండి, ఇక్కడ లేజినెస్, పర్సన్ లేజీగా ఉన్నారు, రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు. వీళ్ళ లైఫ్ వీళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, రేపు చూద్దాంలే, వచ్చినప్పుడు చూసుకుందాంలే, నాకెందుకు అనవసరంగా రిస్క్, నాకెందుకు అనవసరంగా కష్టం, పోతే పోనీ. ఇంకా ఇదే, వాళ్ళు పోతేనే నేను హ్యాపీగా ఉంటాను, వాళ్ళు వెళ్ళిపోతేనే నేను సంతోషంగా ఉంటాను, తర్వాత చూద్దాంలే, ఆ టైప్ అన్నమాట. లేజినెస్, రిస్క్ తీసుకోవడానికి మీ పర్సన్ రెడీగా లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పార్టీ విషయంలో ఏమైతే అది అవని, అయినప్పుడు చూద్దాంలే, మన దాకా వచ్చినప్పుడు చూద్దాంలే, అప్పుడే ఎక్కడ వీళ్ళు నాకు వదిలేసి వెళ్ళిపోతారు.
అన్న టైప్లో ఉంది. చాలా లేజీనెస్ ఉంది మీ పర్సన్ విషయంలో. మేబీ ఎట్ ప్రెజెంట్ మీ పర్సన్ చాలా వెయిట్ గెయిన్ కూడా అయి ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది. థర్డ్ పార్టీని లెట్ గో చేసేయాలనుకుంటున్నారు. నేను హ్యాపీగా ఉంటే చాలు, థర్డ్ పార్టీ ఉంటే ఉండని, వెళ్ళిపోతే వెళ్ళిపోని, నేను అనవసరంగా రిస్క్ తీసుకోలేను. వాళ్ళ ప్రేమ జెన్యూన్ కాదు అన్నప్పుడు నేనెందుకు వాళ్ళ కోసం అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి, అనవసరంగా వాళ్ళని నేను ఎందుకు కాపాడాలి. వాళ్ళ లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళు వచ్చి వాళ్ళని కాపాడుకుంటారులే, నాకేంటి అవసరం, నేనెందుకు రిస్క్ తీసుకోవాలి, నేనెందుకు కష్టపడాలి. అది సో చూద్దాము, టారోతో చూద్దాము. యూనివర్స్ థర్డ్ పార్టీకి అండ్ మా వ్యూయర్స్ పర్సన్స్కి మధ్య ఎట్ ప్రెసెంట్ ఎలా ఉంది, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. వెయిట్ చేస్తారు, వెయిట్ చెయ్యని. నేనే వద్దనుకున్నప్పుడు వాళ్ళు నా కోసం బ్రతిమలాడుకోవాలి. నేను రెస్పాండ్ అవ్వను, నేను ఆన్సర్ ఇయ్యను, బ్రతిమలాడుకోవాలి నన్ను. అది థర్డ్ పార్టీకి మా వ్యూయర్స్ పర్సన్స్కి మధ్య అట్ ప్రెసెంట్ ఏం జరుగుతుంది. 9 ఆఫ్ పెంటికల్స్. సో వీళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్గా డీలింగ్స్ తప్ప ఎమోషనల్గా ఏమీ లేదు అనేది అయితే కనిపిస్తుంది. 9 ఆఫ్ కప్స్, సిక్స్ ఆఫ్ కప్స్, 10 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, 9 ఆఫ్ వ్యాండ్స్, 8 ఆఫ్ కప్స్. సో ఇది కూడా లెట్టింగ్ గోనే, మూవ్ ఆన్. ఇక్కడ చూడండి, వీళ్ళకి థర్డ్ పార్టీకి అండ్ వీళ్ళకి మధ్య ఫైనాన్షియల్ బెనిఫిట్స్ సంథింగ్ ఉంది. 9 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. నైన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో వీళ్ళిద్దరి మధ్య అసలు రిలేషన్లో బ్యాలెన్సే లేదు. థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య రిలేషన్లో బ్యాలెన్సే లేదు. మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో కూడా టైం ఇవ్వట్లేదు, థర్డ్ పార్టీ మీ పర్సన్కి టైం ఇవ్వట్లేదు. ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదు, బ్యాలెన్స్ లేదు. జస్ట్ వీళ్ళిద్దరి మధ్య చూడండి, మనీ మనీ, పెంటికల్స్ తప్ప మనీ తప్ప వేరే ఏమీ లేదు. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం వాళ్ళు ఉంటున్నారు అండ్ ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం వీళ్ళు ఉంటున్నారు తప్ప మేబీ ఫైనాన్సెస్ కోసం థర్డ్ పార్టీని చూస్ చేసుకొని ఉండొచ్చు మీ పర్సన్, ఆర్ థర్డ్ పార్టీ కూడా ఫైనాన్సెస్ కోసం మీ పర్సన్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఎందుకంటే రెండు సైడ్స్ పెంటికల్సే కనిపిస్తుంది. మనీ ఇస్తే మాట్లాడడం, మనీ ఇవ్వకపోతే మాట్లాడడం మానేయడం. మనీ ఇస్తే యు ఆర్ సో క్యూట్, యు ఆర్ సో స్వీట్, యు ఆర్ సో హ్యాండ్సమ్ అంటాం. లేదు అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. 9 ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. 9 ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీకి మా వ్యూయర్స్ పర్సన్స్. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్లో అయితే థర్డ్ పార్టీ విషయంలో హ్యాపీగానే ఉన్నారు అని అయితే కనిపిస్తుంది. సో రిలేషన్ డెత్ చూడండి, లవర్స్, 9 ఆఫ్ కప్స్. సో ఇక్కడ చూసారా, ఇది కూడా మైజర్ కూడా పెంటికల్స్ ఎనర్జీ, ఇది 4 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ. సో ఇక్కడ కూడా చూడండి, ఓకే. అండ్ 9 ఆఫ్ కప్స్ విషయంలో ఇక్కడ కొంతమంది విషయంలో థర్డ్ పార్టీతో రిలేషన్ ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు. బికాస్ ఆఫ్ వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి థర్డ్ పార్టీతో రిలేషన్షిప్ ఎండ్ చేసుకోవాలి అనుకుంటున్నారు. లేదు అంటే కొంతమంది సిచ్యువేషన్స్లో థర్డ్ పార్టీ విషయంలో
ఈవెన్ ఎండ్ అయిపోయిన రిలేషన్ కూడా మళ్ళీ రీబర్త్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి. ఇది మేబీ ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఒక అండర్‌స్టాండింగ్ తీసుకొచ్చి యూనియన్ చేయడమా? సో, సంథింగ్ ఏదో ఉంది. నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కాబట్టి. బట్ డెఫినెట్లీ థర్డ్ పార్టీని భరించాల్సిన సిచ్యువేషన్స్ ఏదన్నా ఉండుంటే గనక ఇక్కడ మీ పర్సన్ దానికోసమే మళ్ళీ ఇంకొకసారి థర్డ్ పార్టీకి అయితే ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అయితే ఆలోచిస్తున్నారు. ఐ డోంట్ నో ఇది ఎవరి ఎనర్జీనో ఎవరి కోసమో చూసుకోండి. సిక్స్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఇక్కడ మేజర్గా కనిపిస్తున్న రాశులు వచ్చేసి వృషభ, కన్య, మకర రాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అండ్ కర్కాటక, వృశ్చిక, మీనరాశి వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సిక్స్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. హర్మిట్. థర్డ్ పార్టీ వల్ల వీళ్ళు చాలా సఫర్ అయ్యారండి. ఈవెన్ పాస్ట్లోనూ సఫర్ అయ్యారు, ఎట్ ప్రజెంట్లో కూడా సఫర్ అవుతున్నారు. వాళ్ళ నుంచి దూరంగా ఉండాలని ఈ పర్సన్కి ఇష్టం ఉంది. వాళ్ళంటే మీ పర్సన్కి ప్రేమ అయితే లేదు. ఇక్కడ కొంతమంది సిచ్యువేషన్స్లో మేబీ పాస్ట్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ, ఈవెన్ స్కూల్ మేట్ కానీ, కాలేజ్ మేట్ కానీ, లేకపోతే రిలేటివ్స్ కానీ ఇక్కడ మీ పర్సన్కి మీ థర్డ్ పార్టీకి మధ్య సో సంథింగ్ రిలేషన్ ఉంటే కూడా కొంతమంది సిచ్యువేషన్స్లో ఇక్కడ థర్డ్ పార్టీతో యూనియన్ అయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. అండ్ కొంతమంది సిచ్యువేషన్స్లో అయితే ఇక్కడ థర్డ్ పార్టీతో సెపరేషన్ ఎనర్జీస్ కనిపిస్తుంది. సో సంథింగ్ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఏదో స్ట్రాటజీస్ అయితే ప్లే చేస్తున్నారు అని అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఆ యూనియన్ వెనకాల కూడా సో సంథింగ్ ఏదో స్ట్రాటజీస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకటి మేబీ మీ దగ్గరకు వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఒక భయం వల్ల మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్తున్నారు. మీకు మొహం చూపించలేక అక్కడికే వెళ్తున్నారు అనేది అయితే కనిపిస్తుంది. బికాస్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ తెలుసు. మీతో ఉంటూ థర్డ్ పార్టీతో మాట్లాడుతూ ఆ విషయం మీ ముందు బయటపడి మీరు ఆ పర్సన్ని రిజెక్ట్ చేసి సో ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి మీరు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని భయంతో థర్డ్ పార్టీ దగ్గరికే వెళ్ళే సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. కొంతమందికి అయితే థర్డ్ పార్టీ విషయంలో రిలేషన్ ఎండ్ అయిపోయేది కనిపిస్తుంది. మళ్ళీ ఇంకొంతమందికి అయితే మళ్ళీ థర్డ్ పార్టీ విషయంలో ఈ పర్సన్ ఛాన్స్ ఇస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది. 10 ఆఫ్ కప్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఓకే, ఎంపరర్. మీ పర్సన్ సో సంథింగ్ సొసైటీలో నేమ్ కోసం ఫ్యామిలీలో ఎక్కడ పరువు పోతుందో అని ఫ్యామిలీలో ఒకవేళ థర్డ్ పార్టీ వాళ్ళ వైఫ్ ఆర్ హస్బెండ్ అయ్యి ఉంటే కనుక వాళ్ళ థర్డ్ పార్టీకి అండ్ మీ పర్సన్కి మధ్య చిల్డ్రన్ ఉండుంటే కనుక పర్సన్ ఫ్యామిలీ కోసం సొసైటీ కోసం ఇక్కడ థర్డ్ పార్టీని అయితే వాళ్ళ లైఫ్లో ఉంచుతున్నారు తప్ప రియాలిటీలో అయితే థర్డ్ పార్టీతో కలిసి ఉండాలని వీళ్ళకి లేదు. ఎమోషనల్గా అయితే థర్డ్ పార్టీతో కనెక్షన్ పెంచుకోవాలని అయితే అనుకోవట్లేదు. బట్ ఫ్యామిలీ కోసం మేబీ ఇక్కడ ఈ పర్సన్ థర్డ్ పార్టీతో ఉంటున్నారు అనేది అయితే కనిపిస్తుంది. థర్డ్ పార్టీతో ఉన్నా కూడా ఈ పర్సన్ మీ దగ్గరే హ్యాపీగా ఉంటారనేది కూడా కనిపిస్తుంది.
వాళ్ళని హ్యాపీగా ఉంచాలి, థర్డ్ పార్టీని హ్యాపీగా ఉంచాలి అండ్ మిమ్మల్ని హ్యాపీగా ఉంచాలనుకుంటున్నారు ఈ పర్సన్. ఎమోషనల్లీ మీ దగ్గరే హ్యాపీగా ఉంటారు ఈ పర్సన్. సొసైటీ, నేము, ఫేము, మేబీ మీ పర్సన్ ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండొచ్చు. క్వీన్ ఆఫ్ వాండ్స్ క్లారిఫై చేయండి యూనివర్స్. థర్డ్ పార్టీ విషయంలో మీ పర్సన్ చాలా కంట్రోలింగ్, చాలా డామినేటింగ్గా ఉంటున్నారని అయితే కనిపిస్తుంది. అన్ని విషయాలు దాచిపెడుతున్నారు, అన్ని విషయాలు సీక్రసీ మెయింటైన్ చేస్తున్నారు. బికాజ్ వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళు సంతోషంగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి అన్ని విషయాలు దాచిపెడుతున్నారు, థర్డ్ పార్టీకి దూరం పెడుతున్నారు. అండ్ ఎట్ ప్రెసెంట్ మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నారు, థర్డ్ పార్టీకి ఏం చెప్పట్లేదు, వాళ్ళని కంప్లీట్గా దూరం పెడుతున్నారు అనేది అయితే ఎనర్జీస్ ఇక్కడ కనిపిస్తుంది. కొంతమంది చెప్తున్నాను, కొంతమందికి ఇంకొకసారి పర్సన్ ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నారు థర్డ్ పార్టీ విషయంలో. ఇంకొంతమందికి అయితే వాళ్ళ లైఫ్లో తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఉండాలి అనుకుంటే కూడా థర్డ్ పార్టీ వాళ్ళ హ్యాపీనెస్ కోసమే చూసుకుంటున్నారు అండ్ వాళ్ళు సెల్ఫిష్గా ఉంటున్నారు. థర్డ్ పార్టీ విషయం, ఎవరి హ్యాపీనెస్ వాళ్ళు చూసుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. నైన్ ఆఫ్ వ్యాండ్స్, దేనికోసం ఇక్కడ ఇంకా స్టిల్ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు, క్లారిఫై చేయండి యూనివర్స్. దేనికోసం ఇంకా వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, సో దేనికోసం ఇంకా ఇక్కడ వీళ్ళు వెయిట్ చేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ ఈగో అనేచేదానికి వెయిట్ చేస్తున్నారు ఇంకా ఈ పర్సన్. ఎప్పుడెప్పుడు థర్డ్ పార్టీ ఈగో డౌన్ చేయాలి, దానికోసం మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. మేబీ థర్డ్ పార్టీకి మంచి లైఫ్లో సక్సెస్ ఉంది, లైఫ్లో జాబ్ ఉంది, లైఫ్లో కెరియర్ మంచిగా ఉంది, జాబ్ మంచిగా ఉంది అని అనుకునే పొజిషన్లో ఎవరైనా ఉండుంటే కూడా వాళ్ళ ఈగో అనసారి వాళ్ళ ఈగోని డౌన్ చేయాలి, అప్పుడే వీళ్ళు హ్యాపీగా ఉంటారు అనేది ఇక్కడ కనిపిస్తుంది ఎనర్జీ. ఎయిట్ ఆఫ్ కప్స్, క్లారిఫై చేయండి యూనివర్స్. ఎయిట్ ఆఫ్ కప్స్, బట్ థర్డ్ పార్టీ నుంచి పర్సన్కి వదిలేసి వచ్చేయాలని ఉంది. థర్డ్ పార్టీని లెట్ గో చేసేస్తున్నారు, థర్డ్ పార్టీని వదిలేసి పర్సన్ వస్తున్నారు. మూన్, థర్డ్ పార్టీ వల్ల ఈ పర్సన్ ఎమోషనలీ చాలా సఫర్ అవుతున్నారు. చూడండి, ఎమోషనలీ చాలా సఫర్ అయ్యారు. ఎమోషనలీ కావచ్చు, మెంటల్లీ కావచ్చు. థర్డ్ పార్టీ వీళ్ళు కోరుకున్న హ్యాపీనెస్ వీళ్ళకి ఇవ్వలేదు, అందుకే మీ దగ్గరికి వచ్చేయాలనుకుంటున్నారు. వాళ్ళని వీక్ చేసేసారు, అందుకే ఈ పర్సన్ థర్డ్ పార్టీని వదిలేసి వచ్చేయాలనుకుంటున్నారు. పేజ్ ఆఫ్ వ్యాండ్స్, సో సంథింగ్ ఏదో ఎక్సైటెడ్గా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్. అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా వీఆర్ ద వరల్డ్. సో ఇదేనండి ఇవాళ ట్రేడింగ్. ఎంతమందికి రిజనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.